కామెంట్స్ అదే నిజమే, చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగాడు మన రామకృష్ణ. మేము కూడా చర్చిస్తూ ఉన్నాము. నేను ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నా. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాల గురించి కానీ, మోడీ విధానాల గురించి కానీ, మన రాష్ట్ర రాజకీయాల్లో ఇదని కానీ ప్రధానంగా జరగలేదు. ప్రధానమైన సింగిల్ అజెండా ముందుకు వచ్చింది ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ రెండవసారి అధికారం అప్పజెప్పాలనే ఓటర్లందరూ కూడా ఒకవైపు చేరారు. ఎట్టి పరిస్థితుల్లో ఇతనికి రెండోసారి అధికారం ఇవ్వకూడదు, రాష్ట్రం భ్రష్టు పట్టిపోతుంది, నాశనం అవుతుంది, అధోగతి పాలవుతుంది అనే ఓటర్లందరూ ఇంకో పక్క చేరారు. కాబట్టి ఏమంటే మా గురించి వాళ్ళు ఆలోచించే అవకాశం లేదు అక్కడ. కాంగ్రెస్ గురించి మాట్లాడేది కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి కనపడుతున్నది జగన్మోహన్ రెడ్డి ఉండాలన్నా వద్దా అని. జగన్మోహన్ రెడ్డి ఉండాలనుకునే వాళ్ళు 40% మంది అతనికి ఓట్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి పోవాలనుకునే 60% మంది దానికి ప్రత్యామ్నాయంగా కనపడుతున్న తెలుగుదేశం కూటమికి వేశారు. తెలుగుదేశం ఒంటరిగైనా సరే అధికారంలోకి వచ్చి ఉండు, మరి వారికి అధికారం అప్పచెప్పారు. కాబట్టి ఏమంటే మూడవదిగా మేమేదైతే కాంగ్రెస్, సిపిఎం మా ప్రచారము పెద్దగా ప్రజలు పట్టించుకోవాలి. దాని పర్యవసానంగానే ఇది జరిగింది. ఏం బ్రదర్? న్యాయ చట్టాలు ఓకే, మోడీ గారు ఆయన గుర్తించడం లేదు, ఇప్పటికి కూడా మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇది మాత్రం క్లియర్ కట్గా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఆయనకు సీట్లు తగ్గాయి, నేను బీజేపీ గవర్నమెంట్ కాదు, ఇది ఎన్డీఏ గవర్నమెంట్ అని అనుకోవడంలే. ఈవెన్ ప్రోటెం స్పీకర్ విషయంలో కూడా, ప్రోటెం స్పీకర్ అంటే ఓన్లీ ప్రమాణ స్వీకారం చేయించడమే, దాంట్లో కూడా వైలేట్ చేశాడు సాంప్రదాయాన్ని. తర్వాత స్పీకర్ ఎన్నికల్లో కూడా సాంప్రదాయాన్ని చేశాడు. డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షాలకు ఇవ్వాలి, అది కూడా ఇవ్వడం లేదు. ఇవాళ మొత్తం చట్టాలన్నీ కూడా తీసుకొని వస్తాం, బిల్లులన్నీ కూడా పాస్ చేసుకుంటామంటా అన్నాడు. ఇది సరైంది కాదు. సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏవైతే కొత్త చట్టాలు తెస్తూ ఉన్నారు ఈ విషయంలో కూలంకషంగా చర్చ జరగాలి. చర్చ జరిగిన అనంతరమే వాటిని పాస్ చేయాలి.